జనవరి 24, 25 తేదీలలో దేశ రాజధాని ఢిల్లీ నగరంలో జరిగిన సంయుక్త కిసాన్ మోర్చా ఎస్కేఎం జాతీయ జనరల్ బాడీ సమావేశం రైతు వ్యతిరేకి మోడీ సర్కారుకు వ్యతిరేకంగా పోరాడాలని తీర్మానించినట్లు జనరల్ బాడీ సమావేశానికి రాష్ట్రం నుండి ప్రతినిధులుగా హాజరైన అఖిల భారత ఐక్య రైతు సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వి ప్రభాకర్, సహాయ కార్యదర్శి బి దేవారాంలు వెల్లడించారు. జనరల్ బాడీ వివరాలను, తీర్మానాలను వెల్లడించేందుకు ఆర్మూర్ డివిజన్ కేంద్రంలోని కుమార్ నారాయణ భవన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడారు. ఢిల్లీ కేంద్రంగా సంయుక్త కిసాన్ మోర్చా దేశవ్యాప్తంగా రైతు ఆందోళన నిర్మించడానికి జాతీయ జనరల్ బాడీ జనవరి 24వ తారీఖు నాడు, అట్లాగే జాతీయ విస్తృత స్థాయి కమిటీ సమావేశం 25 జనవరి 2 రోజులు జరిగింది. ఈ సందర్భంగా కమిటీ రైతు ఉద్యమాన్ని, అట్లాగే మోడీ సర్కార్ గతంలో రాతపూర్వక హామీలు అమలు కూడా సమీక్షించి కార్యక్రమాన్ని తీసుకోవడం జరిగింది. అందులో ప్రధానంగా C2+ అంటే స్వామినాథన్ కమిషన్ సిఫారసుల్లో భాగమైన రైతు పెట్టుబడికి 50% కలిపి ధర నిర్ణయించే చట్టాన్ని అమలు గురించి రాతపూర్వక హామీ ఇచ్చి మోసం చేశారని, అట్లాగే రైతుల్ని నిండా ముంచి ఆదాని అంబానీలకు వ్యవసాయ రంగాన్ని కట్టబెట్టే 3 నల్ల చట్టాల్ని రద్దు చేస్తున్నట్లు రాతపూర్వక హామీ ఇచ్చి దొడ్డిదారిన ఇవాళ జాతీయ వ్యవసాయ మార్కెట్ నూతన విధానాన్ని రాష్ట్ర ప్రభుత్వాలపైన రుద్దడానికి ప్రయత్నం చేసే అంశాన్ని చర్చించడం జరిగింది. చర్చించి మోడీ రైతుల భాగస్వామ్యం కాదు, రైతుల శ్రేయోభిలాష కాదు, ఆదాని అంబానీ శ్రేయోభిలాష మాత్రమే అని చెప్పేసి ఏకగ్రీవంగా తీర్మానించడమే కాకుండా జాతీయ స్థాయిలో ఫిబ్రవరి 5వ తారీఖు నుంచి అట్లాగే మార్చ్ 23వ తేదీ వరకు వివిధ రూపాల్లో ఆందోళన చేయాలి, మోడీ రైతు వ్యతిరేక విధానాల్ని విడనాడాలి, రాతపూర్వక హామీల్ని అమలు చేయాలి అని చెప్పేసి ముఖ్యంగా ఒక తీర్మానాన్ని చేయడం జరిగింది. ఈ వెలుగులో ఏదైతే జాతీయ స్థాయిలో వందలాది రైతు సంఘాలతో ఐక్య కమిటీగా నిర్మాణం పొంది తీసుకున్న నిర్ణయం అమలు చేయడంలో తెలంగాణ రాష్ట్రం కూడా, నిజామాబాద్ జిల్లా కూడా ప్రముఖ పాత్ర పోషించాలని చెప్పేసి ముఖ్యంగా భావించడం జరిగింది. అందులో రైతులపై పెట్టిన కేసులు రద్దు చేయడం, అట్లాగే వందలాది మంది రైతు ఉద్యమంలో అమరత్వం పొందిన కుటుంబాలను ఆర్థికంగా ఆదుకుంటామని ఇచ్చిన హామీని అమలు చేయమని చెప్పేసి కోరాలని చెప్పేసి అనుకోవడం జరిగింది. ఈ వెలుగులో మా నిజామాబాద్ జిల్లాలో ఉన్న సంయుక్త కిసాన్ మోర్చా కమిటీ కూడా త్వరలో కూర్చుండి కార్యక్రమాలు రూపొందించుకుంటుందని చెప్పేసి గుర్తు చేస్తూ, మరొక విషయం, పసుపు మార్కెట్ ప్రారంభమైంది. గత సంవత్సరం ఉన్న ధర ఏదైతే 15,000 రూపాయల వరకు పోయిందో క్వింటాల్కు, ఈసారి ప్రారంభంలోనే 12,000 దాని లోపే పలుకుతూ ఉంది. ఫిబ్రవరి మొదటి వారం వచ్చేసరికి పసుపు ధరను వ్యాపార సిండికేటు కృత్రిమంగా తగ్గించే ప్రమాదం ఉందని మేము గత నెలలే డిసెంబర్లోనే కలెక్టర్ గారికి, జనవరిలో ఒకసారి కలెక్టర్ గారికి చెప్పడం జరిగింది. ఆ సిండికేట్ అవతారం పెట్టిన తీర్మాన కాపీ కూడా మేము పెట్టడం జరిగింది. ఇప్పటికి కూడా ఇలాంటి సమావేశాలు అఫీషియల్గా కలెక్టర్ గారు చొరవ తీసుకొని వ్యాపార రైతు సంఘాలతో కలిపి సమావేశం చేసి నియంత్రించకపోతే అడుగు లేకుండా వ్యాపారులు కృత్రిమంగా ధర తగ్గించే ప్రమాదం ఉంటుందని మేము గుర్తు చేస్తూ ఉన్నాం. వెంటనే కలెక్టర్ గారు జోక్యం చేసుకొని రైతులతోని సంఘాలతోని వెంటనే దీన్ని అమలు చేయాలని చెప్పేసి కోరుతూ
15,000 రూపాయల కన్నా తగ్గకుండా పసుపు ధరని ఇవాళ ఉంచే విధంగా రాష్ట్ర ప్రభుత్వం గతంలో కూడా వరంగల్ డిక్లరేషన్లు అంగీకరించారు, ప్రకటించారు. దానిపైన రాష్ట్ర ప్రభుత్వం బాధ్యత కూడా ఉందని చెప్పేసి గుర్తు చేస్తూ, ఏదైతే ఈరోజు అన్ని పంటలకు బోనస్ ఇస్తా అని చెప్పిన రేవంత్ రెడ్డి గారు పసుపుకు క్వింటాలకు 1000 రూపాయల బోనస్ మీరు ఇప్పుడే వెంటనే ప్రకటించాలని చెప్పేసి గుర్తు చేస్తూ, 2 లక్షల రుణమాఫీ నిజామాబాద్ జిల్లాలో 37% మాత్రమే అయింది, 63% కాలేదు. నీ నిజాయితీని చాటుకోవాలని చెప్పేసి మేము గుర్తు చేస్తున్నాం. ఆ వెలుగులోనే, ఆ నేపథ్యంలోనే ఇవాళ ఏదైతే రైతు భరోసా 7,500 రూపాయలు ఎకరానా ఉన్నదాన్ని నువ్వు కుచించావు, కుట్ర చేశావు అని రేవంత్ రెడ్డి మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. 7,500 చెప్పి 6,000 చెప్పావు. ఇలా ఎకరంలో ఉన్న వాళ్ళకే 6,000 రూపాయలు వేసావు, అందులో చాలా మందికి వేయలేదు. అందరికీ వెంటనే 7,500 రూపాయల చొప్పున నువ్వు రైతు భరోసా వేయాలి. ఎగ్గొట్టిన పోయిన అయితే మన రవి సంబంధించిన రైతు భరోసా 7,500 రూపాయలు కూడా జమ చేయాలని మేము అఖిల భారత ఐక్య రైతు సంఘంగా డిమాండ్ చేస్తాం. 11 సంవత్సరాలు పూర్తయింది దాదాపు. అప్పటి నుంచి ఇప్పటి వరకు మోడీ గారు కార్పొరేట్ల అనుకూల విధానాలే తీసుకొస్తున్నాడు తప్ప రైతు అనుకూల విధానాలు తేవటం లేదనేది సుస్పష్టం. ఎందుకంటే గతంలోనే రైతు వ్యతిరేకం 3 చట్టాలను తీసుకొచ్చి 13 నెలల రైతుల ఆందోళన తర్వాత రైతులకు క్షమాపణ చెప్పి వాటిని రద్దు చేస్తున్నట్టు ప్రకటించి పార్లమెంట్ సాక్షిగా రైతాంగాన్ని ఆదుకుంటామని రాతపూర్వక హామీ ఇచ్చి ఇప్పటిదాకా దాన్ని అమలు చేయకపోగా ఇప్పుడు మార్కెట్ కమిటీల మీద ఎలాంటి అజమాయిషీ లేకుండా జాతీయ మార్కెట్ విధానం పేరుతోనే గత 3 రైతు వ్యతిరేక చట్టాలలో ఏవైతే ఉన్నాయో వాటిని తిరిగి ఈ మార్కెట్ చట్టంలో తీసుకురావడానికి కుతంత్రాలు చేస్తున్నాడు. కాబట్టి అవన్నీ కూడా రద్దు చేస్తామని చెప్పినే మళ్ళీ తీసుకొస్తుందంటే కార్పొరేట్లకు అనుకూలమైన విధానం కాదు. ముఖ్యంగా ఈనాడు ఉన్నటువంటి ఈ మార్కెట్ కమిటీలు ఏతున్నాయో అవన్నీ రద్దయిపోతాయి వాళ్ళు తెచ్చిన చట్టం ప్రకారం. ఆ తర్వాత కార్పొరేట్లకే మొత్తం భారతదేశంలో ఉన్న మార్కెట్లన్నీ అప్పగిస్తారు. ఎందుకంటే దీనికి ప్రత్యక్ష ఉదాహరణ నితీష్ కుమార్ బీహార్లో ఈ మార్కెట్లన్నింటిని రద్దు చేసిన 2007లో. ఇప్పుడు అక్కడ వరి ధాన్యం 1,200కు 1,300కు క్వింటాల్ చొప్పున అమ్ముడుపోతుంది. మన దగ్గర 23,000-2,500కు అమ్ముడుపోతున్నాయి. అంటే మార్కెట్లు లేకపోతే వాళ్ళకి 100 హస్తాలలో రైతులు చిక్కి శూన్యమైపోయేటటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి దీనికి వ్యతిరేకంగా కూడా పెద్ద ఎత్తున దేశవ్యాప్త ఆందోళన తీసుకోవాలని ఎస్కేఎం ఢిల్లీలో జరిగిన సమావేశంలో నిర్ణయించింది. కాబట్టి రైతాంగం కూడా మేల్కొనాలని చెప్పి ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తున్నాం, విజ్ఞప్తి చేస్తున్నాం. ఎందుకంటే పార్టీల పేరుతో చూస్తే మనం రేపు నిట్ట నిలువలో మురుగుతాం తప్ప మరొకటి కాదు. పార్టీలు కాదు, రైతు ప్రయోజనాలను మనం చూసుకోవాలి తప్ప ఇంకోటి కాదు. అందుకోసం కేంద్రంలో ఉన్న ప్రభుత్వాలు కానీ రాష్ట్రంలో ఉన్న ప్రభుత్వాలు కానీ రైతు వ్యతిరేక విధానాలు అవలంబిస్తున్నాయి తప్ప మరొకటి కాదు. అదేవిధంగా విద్యుత్ సవరణ బిల్లును కూడా ఉపసంహరించుకుంటామని గతంలో చెప్పిండు. దాన్ని మరో రూపంలో మళ్ళీ తీసుకురావడానికి కుతంత్రాలు చేస్తున్నారు. వీటికి వ్యతిరేకంగా రైతులు అప్రమత్తం కావాలని, రేపు జరగబోయే ఉద్యమంలో పెద్ద ఎత్తున పాల్గొనాలని రైతాంగానికి విజ్ఞప్తి చేస్తున్నారు. విలేకరుల సమావేశంలో యు రాజన్న, టి గంగాధర్, బి కిషన్, రమేష్ తదితరులు పాల్గొన్నారు.